నమస్తే. జనసేనకి 63 సీట్లు, టీడీపీకి 112 సీట్లు అని అచ్చెన్నాయుడు పేరుతో ఒక లెటర్ హెడ్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయన అడిగేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎంతవరకు వాస్తవం జనసేనకి 63 సీట్లు, టీడీపీకి 112 సీట్లు అని చెప్పి ఒక సర్క్యులేట్ అవుతుంది ఒక వార్త, అది ఎంతవరకు నిజం అంటారు? అంటే నిజం అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే మామూలుగా ఎవరైనా పార్టీలు సీట్ల ఇది అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మనం వైసీపీ చూస్తున్నాం, ప్రెస్ మీట్ పెట్టి ఆయన బొత్స సత్యనారాయణ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు కలిసి చదువుతున్నారు లిస్టు. ఆ లిస్టు కూడా అఫీషియల్గా మీడియాకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే అచ్చెన్నాయుడు పేరుతో లెటర్ హెడ్లో ఈ పేర్లు వచ్చాయి బయటికి. అచ్చెన్నాయుడు లెటర్ హెడ్, అందులో 63 సీట్లు ఏ నియోజకవర్గాల వారీగా, ఇటు తెలుగుదేశానికి 112 సీట్లు. ఇది జనరల్గానే దీన్ని చూస్తే నమ్మేటిగా లేదు. ఎందుకంటే 63 సీట్లు జనసేనకి ఇచ్చేస్తే జనసేన గెలిపించుకునే పరిస్థితి ఉందా? 63 నియోజకవర్గాల్లో జనసేన క్యాండిడేట్లే లేరు అసలు. లేనప్పుడు వాళ్ళకి 63 సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదు. కానీ ఇది ఎందుకు తిరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ 2 రకాల ఫోర్సెస్ ఉండొచ్చు. ఒకటి, కన్ఫ్యూజ్ చేయడానికి వైసీపీ వాళ్ళే ఇటువంటి లెటర్ ప్యాడ్లో చేయొచ్చు. లేదు తెలుగుదేశం వాళ్ళే ఫీలర్స్ అంటారు కదా, ఇట్లాంటి లిస్టులు బయటకు వస్తే ఎలా రియాక్షన్ ఉంటుంది అన్నది వీళ్ళు కూడా చేయొచ్చు. మామూలుగా చంద్రబాబు కూడా గతంలో ఇలాంటివి చేస్తారు. ఆయన కొన్ని ఫీలర్స్ వదులుతూ ఉంటారు. అంటే ఈ క్యాండిడేట్ మీద ఎలాంటి అభిప్రాయం ఉంది జనాల్లో తెలుసుకుందామని, అట్లాగే లోకల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది ముందు ఫీలర్స్ని వదిలి దాన్ని బట్టి ఆయన తర్వాత మార్చుకుంటారు. అది మామూలుగా రాజకీయ నాయకులు చేస్తుంటారు. అలాగా జనసేన నుంచి కూడా ఇది చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకి 63 అంటే అది ఎక్కువ కదా వాళ్ళకి. సో అలాగా ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి. ఎందుకంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ షెడ్యూల్ వచ్చినాకనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారన్న ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఆల్రెడీ. అంతవరకు చేయరని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మామూలుగానే ఆయన చివరి నిమిషం వరకు తేల్చరనే ఒక ఇది ఆయన మీద ఉంది విమర్శ. అది నిజానికి తెలుగుదేశంలోనే ఉంది. మన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా మొన్న అప్పీల్ చేశాడు, తొందరగా లిస్టు ప్రకటించండి, ఇక్కడ ఎవరు పని చేయట్లేదు, పని చేయాలంటే మా పేరు లిస్టులో ఉంటే అప్పుడు చూద్దాంలే అంటున్నారు, సో మీరు త్వరగా నిర్ణయాలు తీసుకోండి, అవతలేమో చాలా వేగంగా ప్రకటిస్తూ ఉన్నారు అని జేసీ దివాకర్ రెడ్డి కూడా చంద్రబాబుకు అప్పీల్ చేశాడు. సో చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నాడంటే ఇప్పటికిప్పుడు లిస్టు ఇమీడియట్గా వస్తే గొడవలు జరగచ్చు, సో అది ప్రాబ్లం అవుతుంది. దాని బదులు అయిపోయినాక షెడ్యూల్ అయిపోయినాక ప్రకటిస్తే ఆ గొడవలు చేయడానికి వాళ్ళకి కూడా ఎక్కువ టైం ఉండదు ఇంకా. సో తక్కువ టైంలో ఇది చేయొచ్చు అనేది ఆయన ప్లాన్. జగన్ ఏమో రివర్స్. జగన్ నిన్న కూడా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, మీరు ఎందుకు ఇప్పుడే ఇట్లా రీషఫలింగ్ చేస్తున్నాడంటే మీ మీద మరి యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, లేకపోతే మీరు ఎందుకు చేస్తున్నారని ఆయన్ని అడిగినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ లేదు, గవర్నమెంట్కి ప్రోగానే ఉంది, బట్ లోకల్గా లీడర్లకి కొంతమందికి అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, వ్యతిరేకత ఉంది, దాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నాను, అట్లాగే కుల సమీకరణాలు కూడా ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మారుస్తున్నాను, ఇది కూడా ఎందుకు ఇంత త్వరగా మారుస్తున్నానంటే ఏదన్నా గొడవలు ఉంటే ఇప్పుడే బయటకు వస్తాయి, దాన్ని సర్దడానికి టైం ఉంటుంది, అందుకని మారుస్తున్నాను. సో అదొక పద్ధతి. ముందుగానే అనౌన్స్ చేసేస్తే ఏమన్నా ఇష్యూస్ ఉంటే టైం ఉంటుంది ట్యాకిల్ చేయడానికి. దట్ ఈజ్ జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. చంద్రబాబు స్టైల్ ఏంటంటే వీలైనంత లేటుగా ప్రకటించాలి. రెండోది, చంద్రబాబుకి ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. అదేంటంటే బీజేపీ పొత్తుకి వస్తుందా లేదా అనేది ఇంకా తేల్చుకోలేదు. సో దానివల్ల బీజేపీతో ఒక పక్క మంత్రణాలు జరుగుతున్నాయి. ఈ మంత్ ఎండ్కి జనవరి ఎండ్కి కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ బీజేపీ తేలుస్తుందా లేదనేది వెయిట్ చేసి ఒకవేళ బీజేపీ ఇంకా నేను తేల్చను అనుకున్న పరిస్థితుల్లో అప్పుడు జనసేన తెలుగుదేశం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ లిస్టు చూసినప్పుడు వీళ్ళిద్దరూ ఇదే ఉంది కానీ బీజేపీది లేదు. కానీ బీజేపీ లేకుండా చంద్రబాబు ఎన్నికలకి వెళ్తాడా అంటే డౌటే. అంటే వాళ్ళు మేము రామంటే ఏం చేయలేరు, అది వేరే విషయం. కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాడు చంద్రబాబు. ఎందుకంటే జగన్ని డీల్ చేయాలంటే బీజేపీ సపోర్ట్ కావాలి ఆయనకి.
ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జగన్కుండే రెండు బలాలు ప్రధానంగా ఏంటంటే అంటే అపార్ట్ ఫ్రమ్ పథకాలు అవి పక్కన పెడితే లోకల్గా బలం ఉంది జగన్కి. అంటే పోల్ మేనేజ్మెంట్లో లోకల్ స్ట్రెంగ్త్ ఉంది. రెండోది డబ్బుల బలం కూడా జగన్కి ఎక్కువ ఉంది. వీళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు అధికారంలో లేరు తెలుగుదేశంలో చాలామంది. సో క్యాండిడేట్లు ఎంతవరకు డబ్బులు పెట్టుకోగలరు అనేది ప్రాబ్లం. అందువల్ల చంద్రబాబు వాళ్ళకి ఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తుందని హోప్ ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకోగలరు. జగన్ కూడా పెట్టగలరు వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు పెట్టడం కష్టం, డబ్బున్న వాళ్ళని ఎత్తుక్కోవాలి. డబ్బున్న వాళ్ళని ఎత్తుక్కున్నప్పుడు వాళ్ళకి ఓన్లీ డబ్బులు పెట్టగలరు, కానీ ప్రజల్లో వాళ్ళకి గెలవడానికి ఇంత అవకాశం ఉందనేది ఇబ్బంది. సో ఇంకా జనసేన వైపు అయితే క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకోలేరు, జనసేన డబ్బులు పెట్టుకోలేదు. సో అక్కడ మళ్ళీ చంద్రబాబే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ చంద్రబాబుకు ఉన్నాయి. వాటన్నిటినీ డీల్ చేసుకొని ఆయన వెళ్ళలేడు. అక్కడేమో జగన్ ఒకడే సోలో గై కాబట్టి అతను నిర్ణయాలు అతను ధైర్యంగా మంచి వచ్చాడో కానీ ధైర్యంగా చేసుకొని వెళ్ళగలిగిన పరిస్థితి జగన్కు ఉంది. చంద్రబాబుకు అటువంటి పరిస్థితి లేదు. ఆయనకు ఒక పక్క జనసేనతో ఇబ్బందులు ఉన్నాయి, ఇంకొక పక్క బీజేపీతో ఇబ్బందులు ఉన్నాయి. రెండోది తనకి క్యాండిడేట్ని తను కూడా గతంలో గెలిచిన 23 మంది, వాళ్ళల్లో 4 వెళ్ళిపోయారు, 19 మంది. సో ఈ 19 మందికి మళ్ళీ టికెట్లు ఇస్తానని చెప్తున్నారు. అది కాకుండా మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళని ఎత్తుకోవాలి. ఆ కొత్త వాళ్ళని ఎత్తుకునే క్రమంలో కూడా ఎవరికి ఇస్తే ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఇంకొక చోట రెబల్స్గా అక్కడ ఆల్రెడీ తెలుగుదేశంలో కూడా మనం చూస్తున్నాం. రెబల్స్గా ముందే టికెట్లు అనౌన్స్ కాకముందే కేసినేని, నాని లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చాలా చోట్ల కూడా ఓపెన్ అయిపోయి మాట్లాడుతున్నారు. సో అందుకని కూడా చంద్రబాబే కూడా లిస్టుల్ని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఆయన పేరుతో లిస్టు రిలీజ్ కాదు కదా, కాబట్టి ఇది జనసేన కానీ వైసీపీ కానీ చేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనలో కూడా చాలామంది పవన్ మీద ప్రెజర్ చేస్తున్నారు. ఆల్రెడీ మనం చూసాం, హరిరామ జోగయ్య 50 మంది జనసేన క్యాండిడేట్ని ఎక్కడెక్కడ ఎవరిని పెడితే బాగుంటుంది కూడా ఆయన లిస్టు రిలీజ్ చేసేసాడు. సో అదంతా ఏంటంటే ప్రెజర్ పాలిటిక్స్ అంటారు. ఒక రకంగా ప్రెజర్ క్రియేట్ అవుతుంది చంద్రబాబు మీద. జనసేన వాళ్ళు ఇలా చేయడం వల్ల జనసేనకి ఎక్కువ ఇకపోతే జనసేన ఓట్ షేర్ జరగాలి. ఓట్ షేర్ జరగాలంటే జనసైనికుల్ని సాటిస్ఫై చేయాలి. వాళ్ళేమో సాటిస్ఫై కావాలంటే 2 డిమాండ్లు పెడుతున్నారు. నెంబర్ ఆఫ్ సీట్లు ఎక్కువ ఇవ్వాలి, ముఖ్యమంత్రి పవర్ షేరింగ్లో భాగం ఇవ్వాలి. అంటే కనీసం ఒక 2.5 సంవత్సరం ఈయన ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయాలి పవన్ కళ్యాణ్. ఈ 2 డిమాండ్లు ఓపెన్గానే జనసేనలో ఉన్న కాపు నాయకులు ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు అది ఒప్పుకుంటేమో ఇటు తెలుగుదేశంలో ఇబ్బంది, ఒప్పుకోకపోతేమో జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ కావాలి. సో జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే పొత్తుకి అర్థం లేదు. సో ఈ ప్రాబ్లమ్స్ చంద్రబాబుకి ఉన్నాయి. అటు జగన్కి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జగన్కి కూడా చాలామంది రెబల్స్ ఆల్రెడీ 28 మందికి ఇప్పుడు ఇవ్వట్లేదు. అంటే 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను అనౌన్స్ చేశాడు. అందులో 28 మంది సిట్టింగ్లకి లేదు. ఇంకా రాబోయే కాలంలో ఒక 20-30 మందికి సిట్టింగ్స్ ఉండదు. వీళ్ళందరూ రెబల్స్గా మారుతారు. మరోవైపు కొత్త తలనొప్పి జగన్కి షర్మిల రూపంలో వచ్చింది. షర్మిల డైరెక్ట్గా జగన్నే అటాక్ చేస్తుంది. ప్రధానంగా జగన్ మీదే ఫోకస్ చేస్తుంది. నిన్న కూడా ఆమె జగన్ వైఎస్ఆర్ కొడుకే కానీ ఇది వైఎస్ఆర్ పరిపాలన కాదని చెప్పింది. సో డైరెక్ట్గా ఆమె ఫోకస్ జగన్ మీదే ఉంది. అది నేచురల్ కూడా, ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన మీద ఫోకస్ చేయాలి, కానీ ప్రతిపక్షాల మీద చేస్తే ఏం లాభం. అందుకని ఆమె అయితే అందరినీ కలిపి బీజేపీ అకౌంట్లకి వేసి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న నెరేటివ్ని ఆమె తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా బీజేపీనే, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అనేది తీసుకెళ్తుంది. అందుకనే ఆమె మైనార్టీలని ఎక్కువ అడ్రస్ చేస్తుంది. ఎందుకంటే వైసీపీ కానీ తెలుగుదేశం కానీ బీజేపీ ముగ్గురు ఒకటే, దానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనేది తీసుకెళ్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఇటువంటివి ఇంకా మనం అనేకం చూస్తాం. ఈ దొంగ లిస్టులు రావడం, దాని మీద చర్చలు జరగడం. ఏదేమైనా ఈ లిస్టులో 112 వీళ్ళు, 63 జనసేన అనేది అయితే జరిగే ఇది కనబడలేదు ప్రాక్టికల్గా అయితే. సో కానీ ఇది ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది మనం చూడాలి, వెయిట్.